రావాలి. తేమూర్తుల ముగ్గురు దగ్గర కూడా ఆశీర్వాదం పొందాలి అని చెప్పి బంగారు వీణ పట్టుకొని బంగారు శరతులు పట్టుకొని మేకమండలోంచి నారాయణ అనుకుంటా పాటలు పాడుకుంటా చక్కగా తేముడు కాలం బయలుదేరాడు నారదుడు. ఆ మహానుభావుడు ఎలా వస్తున్నాడండి? ఎంత సకరమా అనుకుంటా సత్యలోకం వచ్చాడంటే తండ్రి బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చాడు. తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. కళామ తల్లి సరస్వతి దేవి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకొని అమ్మా నాకు సెలవు పెంచండి అని చెప్పి చక్కగా మహానుభావుడు వయసు సేవ కైలాసం వచ్చాడు. శంకరుడి దగ్గర ఆశీర్వాదం తీసుకొని పార్వతి దగ్గర కూడా సెలవు తీసుకుని సరాసరిగా వైకుంఠ వస్తా ఉన్నాడు నారదుడు. వైకుంఠ లక్ష్మీదేవి చూసింది, నారదా ఏ ప్రేముడు వాకాలో తిరుగుతున్నావు? ఏ ప్రేముడు వాకాలో కూడా నాలాంటి భక్తురాలు కానీ, నాలాంటి పతివ్రత కానీ, నాలాంటి ఉత్తమైన ఇల్లాలు కానీ త్రిమూడు వాకాలు ఎక్కడన్నా చూసావా నారదా? లేదా ఈ వైకుంఠాలు నేనే ఉన్నానా అంటుంది మహాతల్లి లక్ష్మీదేవి. నారాయణుడు చిరునవ్వు నవ్వుకొని అమ్మా లేకపోతే మీరు తల్లి సత్యలోకం నా తల్లి సరస్వతి దేవి ఉంది, కైలాసాన్ని పార్వతి దేవి ఉంది, ఈ వైకుంఠాన్ని నీవున్నావు. ముందుగా కలిగిలో ఉన్నామా? కలిగిలో మహాభక్తులు ఉన్నారు, లేకపోతే కలిగి నశించిపోద్దమ్మా. నేను భూలోకం వెళ్ళాలి తల్లి, నాకు సెలవు అని చెప్పి చక్కగా ఆలోచించుకొని భూలోకానికి వస్తా ఉన్నాడు మహానుభావుడు. ఎప్పుడైతే భూలోకం వస్తా ఉన్నాడో దాసోపోయమ్మా, ఎప్పుడైతే భూలోకం వస్తా ఉన్నాడో అటువంటి సంఘంలో మరి భూలోకాన్ని సప్త మహారుషులందరూ కూడా ఒక మహాయజ్ఞం చేస్తా ఉన్నారండి. వారికి వాదాలు వస్తా ఉన్నాయి. మహాయజ్ఞం అనగా ఈ రోజున గణపతి నవరాత్రుల సందర్భముగా మన శంకవరం గ్రామంలో వైష్ణవి కాలనీలో ఆధ్యాత్మికమైనటి కార్యక్రమం, హరినామ సంకీర్తన కార్యక్రమం. మన హిందూ ధర్మ ప్రకారముగా ఈ ఒక వెంకటేశ్వర స్వామి కార్యక్రమాన్ని దుర్గమ్మ తల్లి సంబరాన్ని కూడా చక్కగా చేయించాలని చెప్పి మన గ్రామ పెద్దలు, మన కాలనీ పెద్దలు, కమిటీ వారు ఈ ఒక పవిత్రమైనటువంటి ఈ హరినామ సంకీర్తన కార్యక్రమం, ఎందుకంటే నా 80 లక్షల జీవరాశుల్లో పవిత్రమైనటువంటిది ఉన్నతమైనటువంటిది మానవ జన్మ. ఈ మానవ జన్మ మళ్ళీ మనకి కావాలి రావాలి అంటే ఇటువంటి దైవ కార్యక్రమాలు చేయించాలి, చేసిన వారితో సహకరించాలి. అయ్యా ఇది ఒక మహాయజ్ఞం. ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ గ్రామం అంతా సత్యశ్యామలముగా ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో చక్కగా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇటువంటి మహాపవిత్రమైన కార్యక్రమం హరినామ సంకీర్తన కార్యక్రమం మంగాది తల్లి ఇక కార్యక్రమాన్ని ఈ రోజున కట్టమూరు నుంచి మనం తీసుకొచ్చి మరి నిరుడు ఈ సంవత్సరం కూడా మనకి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, కమిటీ వారికి, చక్కగా తెలుగుతున్నటువంటి ప్రేక్షక మహాశీలందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి లంబోదర
విఘ్నేశ్వర స్వామి కనకదుర్గమ్మ తల్లి ఆయురోగ్యాలు సిరి సంపదలు ఇచ్చి ఎల్లప్పుడూ కూడా వారిని సర్వగా కాపాడాలని కోరుతూ ఉన్నాం. అటువంటి సమయంలోని ఆహానబాబుడు చూసావా, ఈ యొక్క భూలోకంలో సప్త మహారుషులందరూ కూడా అటువంటి మహాయజ్ఞం చేస్తా ఉన్నారు. ఆళ్ళవాడికి వాదాలు వస్తూ ఉన్నాయి. అయ్యా, ఈ పూజలు పురస్కారాలు చేస్తున్నాం, అసలు దీని వల్ల మనకు ఫలితం ఏమిటి, ఎందుకు చేయాలా, ఎవరికి చేయాలా అంటున్న ఒక సమస్య పడిపోయింది మునీశ్వరులకి. కొంతమంది బ్రహ్మదేవుడి దగ్గరగా ఉన్నారు, బ్రహ్మదేవుడు చేద్దాం అంటున్నారు. అయ్యా, శంకరుని కానీ ఇంకో కొంతమంది, మహేష్ని కానీ ఇంకో కొంతమంది. అంటే ఇక్కడ ఒకరి మాట ఒకరికి పంతన కుదురుతులేదన్నమాట, దెబ్బలాడుకునేలా ఉన్నారు. ఈ మహాయజ్ఞం ఆగిపోతేమో నారదుని చూశారు మునేశ్వర్లు. నారదా, సరైన సమయానికి వచ్చేవాడు ఆయన. ఈ కార్యక్రమం తలపెట్టుకున్న మహాయజ్ఞాన్ని అసలు ఎందుకు చేయాలా, ఎవరికి చేయాలా, దీనివల్ల ఫలితం ఏమిటో మాకు తెలుస్తుందంటా ఉన్నారు. పిచ్చివాడారా, మీరు చేసే పని మీకు తెలియకపోతే ఎందుకయ్యా? సత్యగుణ, రజోగుణ, తమోగుణ, త్రిమూడు లోకాలు త్రిమూర్తుల ముగ్గురు పరిపాలన చేస్తా ఉన్నారు. మీలో ఎవరన్నా త్రిమూడు లోకాలు తిరిగి త్రిమూర్తుల ముగ్గురిని పలకరించి అందులో సత్యగుణ సంపన్నుడు ఎవరు మీరు కనిపెట్టుకు రాగలరా అన్నాడు నారదుడు. ఈయన ఒకరి మొక్కలు ఒకరు చూసుకున్నారు. బాబు, మేము ఎవలేమయ్యా బాబు, మేము ఎక్కడికి వెళ్ళలేము, ఇటువంటి రాజ్యాలు దేశాలు తిరగలేమంటా ఉన్నారు. వెళ్ళలేరన్న సంగతి నాకు తెలుసు. మీ అందరికంటే పెద్దవాడు మునీంద్రుడు మృగి అనగా 28 సంవత్సరాలు ఏకతారిగా పాల సముద్రం తపస్సు చేసి అరికాల్లో 3వ నేత్రము సంపాదించాడు భృగి. ఆ భృగి మహర్షికి ఒక్కడికే త్రిమూడు లోకాలు తిరగడానికి అవకాశం ఉందన్నాడు. మరి మా మహానుభావుడు నారదుడు మాట ఆలకించి గురువు గారి దగ్గరికి పారిపోయారు వీళ్ళంతా. గురువోత్తమ, మహానుభావ, మునీంద్ర, ఈ కార్యక్రమం ఏ మీద ఆధారపడి ఉంది? త్రిమూడు లోకాలు తిరిగి రావాలా, త్రిమూర్తుల ముగ్గురిని పలకరించి రావాలా, అందులో సత్యగుణ సంపన్నుడు ఎవరు కనిపెట్టికి రావాలయ్యా అని కోరుకున్నారు. 10 మంది కోరుకున్న పని చెయ్యాలా, లేకపోతే ఇవి లేకుండా పోతే అక్కడ. అలాగని మహానుభావుడు ఒప్పుకున్నాడు. భృగి త్రిమూడు లోకాలు తిరుగుదామని చెప్పి మొత్తం అవుతున్నాడు మహానుభావుడు. కమ్మండలాలు చేత పట్టుకున్నారు, ఈ మూడు రేఖలు పూసుకున్నారు, రుద్రాసు వెళ్ళి వేసుకుని బయటంటున్నాడు. గోవిందా, అమ్మాయి అంతా సహకరవాడు బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చాడు. బ్రహ్మ అనగా సృష్టికర్త, సృష్టి అనగా భూదేవిని మట్టి అప్పడిగాడంట బ్రహ్మదేవుడు ఒకప్పుడు. అమ్మా, నాకు కొద్దిగా మట్టి కావాలన్నాడు భూదేవిని. భూదేవి అంటా ఉంది, నాయన, నువ్వు రోజు మట్టి తాటలతోని లారీలతోని తవ్వుకొని పట్టుకెళ్ళిపోతున్నావు, అసలు నువ్వు పట్టుకెళ్ళిన మట్టి నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగింది బ్రహ్మదేవుడిని భూదేవి. అప్పుడు భూదేవి అంటా ఉంది, మహాతల్లి. అప్పుడు చూసావు, ఎప్పుడైతే అడిగిందో బ్రహ్మదేవుడు అంటా ఉన్నాడమ్మా, ఈ పట్టుకెళ్ళిన మట్టి 8 లక్షల జీవరాశులు బొమ్మలు చేసి నేను బొమ్మలాట ఆడుకుంటానమ్మా అన్నాడు. నువ్వు బొమ్మలాట ఆడుకుంటావో ఏవో ఆడుకుంటావో తెలుసు నాయన, అసలు నువ్వు పట్టుకెళ్ళిన మట్టి నాకు అప్పు ఎప్పుడు తీరుతావురా అని అడుగుతా ఉంది. మరి అప్పు తీరిపోవాలంటే ఏం చేయాలా? మన మట్టిలోనో బూడిదలోనో కలిసిపోవాలా. మానవ జన్మ నాయన, భూమి మీద పుట్టినటువంటి ప్రతి జీవి కూడా ఏదో రోజున మట్టిలోనో బూడిదలోనో కలిసిపోతాం, తప్పదు. అటువంటి మహానుభావుడు సౌపుట్టుకు బ్రహ్మ చదువుతూ ఉన్నాడు. కలామ తల్లి సరస్వతీదేవి వీణావాద్యం చేస్తా ఉంది. సరాసరిగా వెళ్ళిపోయాడు భృగి. అయ్యా, ఆ ఒక బ్రహ్మదేవుని కాకేస్తా ఉన్నాడు. బ్రహ్మ,
బ్రహ్మ బ్రహ్మ అన్నాడు. బ్రహ్మదేవుడు పలకలేదు. అమ్మా సరస్వతి అన్నాడు. సరస్వతి కూడా పలకలేదట. భృగికి కోపం వచ్చింది. ఇప్పుడు ఈమెరా నేను భూలోకం నుంచి వచ్చాను, ఈమె గౌరవించలేదు నువ్వు. బ్రహ్మ ఇంకో శాపనాకారం తప్పదన్నాడు. కలియుగంలో నరులు పుడతారు బ్రహ్మ. గుడి గాని గోపురాలు గాని దీప దోప నైవేద్యం లేకుండా భూలోకంలో పోతావు అన్నాడు. మరి అంకికాదా చేత మనం బ్రహ్మదేవుని పూజలతో మానేసాం. ఫోటో పెట్టి దండం పెట్టుకుంటున్నామా? బ్రహ్మదేవుని గుడి ఎక్కడైనా చూసామా? బ్రహ్మదేవుని వదిలేసాం మనం. బ్రహ్మదేవుడికి శాపనాకారం పెట్టి కైలాసం వెళ్తా ఉన్నాడండి. 700 అమ్మ కైలాస సరాసరిగా కైలాసం వచ్చేటండి మహానుభావుడు భృగు. కైలాసంలో ఉన్నారండి త్రినేత్రధారి శంకరుడు. శంకరుడు మనసులో పార్వతి కలిసిపోయి, పార్వతి మనసులో శంకరుడు కలిసిపోయి కైలాసాన్ని ఏకాంత మందిరమున కృష్ణ విలాసముగా సరాసరిగా వెళ్ళిపోయాడు భృగు. బ్రహ్మ పరిపాలన బలాగుంది. పరమేశ్వరుడు భార్యతో వాడుకుంటున్నాడా? హరహర మహాదేవ. అని శంకరుని కేకేసాడు. శంకరుడు పలకలేదట. మా పార్వతి అన్నాడు. పార్వతి కూడా పలకలేదట. భృగికి కోపం వచ్చింది. ఇప్పుడు నన్నే గౌరవించలేదురా శంకర, నీకు కూడా స్థాపనాకారం కడుతున్నాను. కలియుగంలో నమ్మపడతారు, గురువే ప్రాణు నీకు ప్రబలంగా కడతారు. కానీ కలియుగంలో ఏ గురువులో చూసినా నీకు నిజ రూపు లేదురా శంకర. ఏ శివాలయంలో చూసినా లింగాకారంగా ఉండిపోతావు నువ్వు. అది స్థాపనాకారం పెట్టిన గురించి భూలోకంలో పరమేశ్వరుడు లింగాకారంగా దర్శనమిస్తున్నాడు మహానుభావుడు. అయ్యా బ్రహ్మకు స్థాపనాకారం పెట్టాడు, శంకరుడికి స్థాపనాకారం పెట్టాడు. కృష్ణమూర్తి ఉన్నాడు వైకుంఠాన్ని. అయినా గౌరవంగా చూస్తాడో లేదా? వీళ్ళిద్దరూ ఎప్పుడైతే పలకరించలేదో ఆగ్రహంతో వచ్చేస్తా ఉన్నాడు వైకుంఠం అండి. మరి వైకుంఠం అంటే ఏమిటి? పాలక్కడలి అంటే, పాలక్కడలి అంటే పాల సముద్రం. ఒక పాము పాలు పట్ట, ఒక పాము గురికట. అమ్మ పలకారాశుడే నిద్రపోతున్నాడు. మహానుభావుడు పాల సముద్రం పైన, అలాగ పాలకడలి పైన ఒక పాము పానుపు, ఒక పాము గుడిగట. ఆ శాస్త్రపానుపు నిద్రపోతా ఉన్నాడు. ఈ స్వామి వారి పాదాల కాడ కూర్చొని మహాతల్లి లక్ష్మీదేవి స్వామి పాదాలు పడుతూ ఉందండి. ఎప్పుడైతే పాదాలు పడుతుందో యోగ నిద్రలో ఉన్నాడు మహానుభావుడు. కలగా అదిలాచోగాలు పైన ఒక పాము పానుపట, ఒక పాము